ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈ క్లాస్లో మనము టీచింగ్ యాప్టిట్యూడ్లోని ఫస్ట్ ఫేజ్ సిలబస్లోని బిట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. మన ప్రీవియస్ వీడియోలో మనము 1 to 5 బిట్స్ గురించి డిస్కస్ చేశాము. ఈ బిట్స్ ఏదైతే ఉన్నాయో మనల్ని అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్కి ఎంకరేజ్ చేస్తాయి. ఇక్కడ మనము 5th బిట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ సెలెక్ట్ దోస్ విచ్ ఇండికేట్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ టీచింగ్. సో ఫ్రెండ్స్, మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ కానివ్వండి, నేచర్ ఆఫ్ టీచింగ్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్కి సంబంధించిన అంశాలు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్, సబ్జెక్ట్ అన్న విషయాన్ని మన పీపీటీలో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటు కూడా బేసిక్ క్వాలిటీస్ ఆఫ్ టీచింగ్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇంత డిఫరెంట్గా ఎందుకు అడుగుతున్నారంటే, మనకు కాంపిటీషన్ ఎనార్మస్గా పెరిగిపోయింది కాబట్టి మన క్వశ్చన్స్ కూడా ఆ రకంగానే మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అరేంజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనకు ఈ టైప్ క్వశ్చన్ అయితే మనకు ఎక్కువ శాతం వచ్చాయి. దీని తర్వాత అసర్టైన్ రీజన్ అన్న మోస్ట్ కాంప్లికేటెడ్ లాజికల్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి సంబంధించిన కోడ్స్ కూడా మన కింద మెన్షన్ చేయబోతున్నాడు. దాన్ని కూడా మనము చూద్దాము. మన ప్రీవియస్ వీడియోలో మనము డైలాజిక్ టీచింగ్ కానివ్వండి, మోనోలాజిక్ టీచింగ్ కానివ్వండి, ఎఫెక్టివ్ ఏఎఫ్ఎఫ్ ఎఫెక్టివ్ టీచింగ్ కానివ్వండి, ఈఎఫ్ఎఫ్ ఎఫెక్టివ్ టీచింగ్ కానివ్వండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ అంటే ఏంటి, టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేశాము. ఇటువంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా మనం ఏం చెప్పాము అంటే, ఈ పాయింట్స్ని ఒక్కసారి చదివిన తర్వాత మోస్ట్ నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడదాం. మోస్ట్ నెగిటివ్ పాయింట్కి అసోసియేట్ అయ్యి దాని ముందు వెనకాల ఏదన్నా పాజిటివ్ పాయింట్స్ వచ్చినా కూడా ఆ క్వశ్చన్లో ఆ కోడ్స్ అన్నిటిని మనం క్యాన్సిల్ చేసేద్దాము. సో ఈ ఆప్షన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు మోస్ట్ నెగిటివ్ ఆప్షన్ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మన ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకు ఇదే ఆప్షన్ని ఏం చేశారు అంటే కొంచెం ట్విస్ట్ చేసి టర్న్ చేసి ఇదే ఆప్షన్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చూసుకుంటే టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్ గూడ్స్ అన్నారు. దీనికన్నా ముందు క్వశ్చన్లో కూడా ఇదే పాయింట్ని టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్, లర్నింగ్ ఈజ్ లైక్ బయింగ్ అని చెప్పేసి ఒక నెగిటివ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న పాయింట్స్ ఏంటంటే, మనకు ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం అదే రిపీట్ చేస్తున్నాడు. ఏమంటే కొంచెం దాన్ని కొన్ని పాయింట్స్ యాడ్ చేయడమో కొంచెం మాడిఫై చేయడమో దాన్ని ఏం చేస్తున్నాడంటే అదే పాయింట్ని ఏం చేస్తున్నాడంటే తిరిగి తిప్పించి అదే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ చూసాము. చూడండి, టీచింగ్ ఇంప్లైస్ కమ్యూనికేషన్. కరెక్ట్, టీచింగ్ అన్నది కమ్యూనికేషన్ని ఇంప్లై చేస్తుంది కాబట్టి టీచింగ్ అంటేనే కమ్యూనికేషన్, టీచింగ్ అంటేనే ఇంటరాక్షన్, టీచింగ్ అంటేనే నాలెడ్జ్ షేరింగ్ ప్రాసెస్. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. టీచింగ్లో మనకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనకు బైపోలార్ కమ్యూనికేషన్, ట్రైపోలార్ కమ్యూనికేషన్, క్వాడ్రిపోలార్ కమ్యూనికేషన్ గురించి కూడా మన క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము. ఇక్కడ చూసుకుంటే టీచింగ్ ఇంప్లైస్ కమ్యూనికేషన్. కరెక్ట్, టీచింగ్ ఇంప్లైస్ కమ్యూనికేషన్ ఈజ్ ద రైట్ వన్. సో దిస్ ఈజ్ పాజిటివ్ వన్. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఏం చెప్పానంటే 2 పాజిటివ్ పాయింట్స్ మీకు కనిపిస్తే దాన్ని ఆలోచించండి. మన ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం ఏం చూసాము అంటే టీచింగ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక పాయింట్, టీచింగ్ అన్నది కన్విన్స్ చేస్తుంది ఇంకో పాయింట్. ఈ 2 పాయింట్స్కి మధ్య టై పడింది. ఏం చేయాలంటే ఇలా క్రికెట్లో టై పడితే ఏం చేస్తామంటే సూపర్ ఓవర్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఏం చేయాలంటే సూపర్ థింకింగ్ యూస్ చేయాలన్నమాట. సో టీచింగ్ ద్వారా, మీ టీచింగ్ ద్వారా స్టూడెంట్స్ కన్విన్స్ కాకూడదు, టెంపరరీగా కన్విన్స్ అవుతారు. ఒక పిల్లవాడిని మీరు టెంపరరీగా కన్విన్స్ చేయగలరు, కానీ అతనిలోనే ఒక సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ మోటివేటింగ్, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలంటే టీచింగ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నమాట. పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే అతను సొంతంగా స్టార్ట్ చేస్తాడు చదువుకోవడం కానివ్వండి, సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు, సొంతంగా మోటివేట్ అవుతాడు. టెంపరరీగా మీరు కన్విన్స్ చేయొచ్చు, ఇలా చెయ్యి, ఇది చేయని, కానీ ఒక్కసారి మీరు టీచర్గా ఉన్నంత వరకు అతను కన్విన్స్ అవుతాడు. ఒకసారి మీరు ఆ పొజిషన్ నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ముందు పొజిషన్కి వచ్చేస్తాడు. టీచింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. 2 పాయింట్స్ మధ్య టై పడితే ఈ రకంగా సూపర్ థింకింగ్ యూస్ చేయండి. ఇక్కడ చూడండి, టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్ గూడ్స్. వరస్ట్ పాయింట్.
నేను దీనికన్నా ముందు వీడియోలో కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేశాను. టీచింగ్ అన్నది సెల్లింగ్ కాదు, లర్నింగ్ అన్నది బయ్యింగ్ కాదు. టీచింగ్ అన్నది ఒక సోషల్ సర్వీస్, టీచింగ్ అన్నది ఒక సోషల్ ప్రాసెస్, టీచింగ్ అన్నది ఒక సోషల్ యాక్ట్, లర్నింగ్ అన్నది ఒక పర్సనల్ యాక్ట్. లర్నింగ్ అంటే బయ్యింగ్ కాదు. సో ఇక్కడే అర్థమైపోయింది టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్ అన్న అంశం ఇక్కడ డిస్కస్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే ఈ పాయింట్తో అసోసియేట్ అయిన మిగతా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, సెకండ్ పాయింట్తో అసోసియేట్ అయిన మిగతా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సింపుల్గా మనం డిలీట్ చేసేద్దాము. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి, అందులో మీకు ఎన్ని భారీ పాయింట్స్ వచ్చినా మీకు అవసరం లేదు కాబట్టి ఈ పాయింట్స్, ఈ రెండు ఆప్షన్స్లో ఉన్న కోడ్స్ని మనము వితౌట్ థింకింగ్ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వేరే 3 పాయింట్స్ కానివ్వండి, 4 పాయింట్స్ కానివ్వండి, లేదా 2 పాయింట్స్ కానివ్వండి కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ పాయింట్ టీచింగ్ ఈ సెల్లింగ్ అని చెప్పాడు కాబట్టి దానికి సంబంధించి మిగతా పాయింట్స్ కూడా 100% రాంగ్ అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఫ్రెండ్స్ మనకు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో. నెక్స్ట్కి వెళ్ళిపోదాము. టీచింగ్ మీన్స్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్. కరెక్ట్. టీచింగ్ ఈజ్ మేనేజింగ్ ద క్లాస్, మానిటరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఒక టీచర్గా మీ బాధ్యత స్టూడెంట్స్ని మేనేజ్ చేయడం, క్లాస్ రూమ్ డిసిప్లిన్ మేనేజ్ చేయడం కానివ్వండి, స్టూడెంట్స్ని మానిటర్ చేయడం కానివ్వండి, ఒక టీచర్గా మీ బాధ్యత. మీరు సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే ఒకవేళ అదే టైంలో ప్రిన్సిపల్ కానివ్వండి, వేరే ఫ్యాకల్టీ కానివ్వండి, లేక కరెస్పాండెంట్ కానివ్వండి, లేకుంటే వేరే గవర్నమెంట్ అఫీషియల్స్ మీ క్లాస్ నుంచి వెళ్తుండగా మీరు కంట్రోల్ చేయలేకపోయి, మేనేజ్ చేయలేకపోయి ఆ సౌండ్స్ అన్ని క్లాస్ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తే ఎటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ మీకు క్రియేట్ అవుతుంది. దీని గురించి కూడా మనకు రానున్న బిట్స్లో ఇంకా మోర్ డిస్కస్ చేద్దాం. మన దగ్గర టీచింగ్ యాప్టిట్యూడ్ పైన 500 బిట్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క బిట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ విధంగానే డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. చూడండి, టీచింగ్ మీన్స్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్. కరెక్ట్. టీచింగ్ అన్నది మేనేజింగ్ యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ అన్నమాట. టీచింగ్ అనేది మేనేజింగ్ చేస్తారు, మానిటర్ చేస్తారు. నెక్స్ట్, టీచింగ్ ఇంప్లైస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అదే పాయింట్ రిపీట్ అయింది. టీచింగ్ అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి, కన్విన్స్ చేసే విధంగా ఉండకూడదు. నేను ఇదే పాయింట్ని ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ రిపీట్ కావడం జరిగింది. మీ టీచింగ్ అన్నది వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్, బట్ నాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి, మీ టీచింగ్ చాలా బాగుంటుంది సార్, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి. నా టీచింగ్ వాళ్ళని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నా టీచింగ్ వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉండకూడదు. నేను నా పిల్లవాడిని ఎగ్జాంపుల్గా తీసుకోండి ఫ్రెండ్స్, నేను నా పిల్లల్ని ఒక టెంపరీగా కన్విన్స్ చేయగలను, ఇది తింటే నీకు బలం వస్తుంది బాబు అని. కానీ అతను సెల్ఫ్గా రియలైజ్ అవ్వాలి, ఈ ప్రోటీన్ ఫుడ్ తింటే రేపటి రోజు నేను బాగా బలంగా సిక్సర్ కొట్టగలను, బలంగా క్రికెట్ ఆడగలను, బలంగా స్పోర్ట్స్ చేయగలను, ఈ ప్రోటీన్ ఫుడ్ తింటే నా బ్రెయిన్ షార్ప్గా అవుతుంది, ఎక్సర్సైజ్ ద్వారా నేను యాక్టివ్గా ఉంటానని అతన్ని నా టీచింగ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్. ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. ఈ పాయింట్కి టై పడితే మనకు ఖచ్చితంగా ఈ పాయింటే విన్ అవుతుంది. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఏ రకంగా సోషల్ మీడియా ద్వారా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మోటివేషనల్ టాక్స్ ద్వారా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కన్విన్స్ అంటే మనం టెంపరీగా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక మోటివేషనల్ క్లాస్కి అయితే పంపించగలం, కానీ అక్కడ టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాతనే అతను ఈజీగా నేర్చుకుంటాడు అనమాట. నెక్స్ట్, టీచింగ్ రిక్వైర్స్ కన్విన్సింగ్ అదర్స్. ఫ్రెండ్స్, ఇది నెగిటివ్ పాయింట్ అని నేను చెప్పడం లేదు, కానీ ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే 100% పాజిటివ్ పాయింట్ ఏంటంటే టీచింగ్ రిక్వైర్స్ కన్విన్సింగ్ అదర్స్ కన్నా మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్. మీ లైఫ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీ లైఫ్లో చాలామంది రోల్ మోడల్స్ ఉంటారు, అందరినీ ఫాలో అవ్వండి, కానీ మీ యూనిక్నెస్ని మీరు మెయింటైన్ చేసుకోండి. సో కన్విన్సింగ్ కన్నా ఇన్ఫ్లుయెన్సింగ్ కరెక్ట్. సో నా దృష్టిలో ఫస్ట్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ. నెక్స్ట్, దేర్ కెన్ బి నో టీచింగ్ వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్. మళ్ళీ అదే పాయింట్ రిపీట్ చేశారు. చూడండి, దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసిన బిట్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం వాల్యూ అడిషన్ చేసి మళ్ళీ అదే రిపీట్ చేశారు. టీచింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏంటండి రిలేషన్ అంటే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఫీజు పెరగచ్చేమో కానీ అదే టీచింగ్ కదా. సో మనకు టీచింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎటువంటి రిలేషన్ లేదు. టీచింగ్ దేనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే టీచర్ యొక్క నాలెడ్జ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, టీచర్ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, టీచర్ యూస్ చేసే టీచింగ్ ఎయిడ్స్ ఏదైతే ఉందో, టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. టీచింగ్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా, టీచర్ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా
ఎఫెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ పాయింట్. ఈ రకంగా చూసుకుంటే 1, 3, 4, 5 అన్న పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ కాబట్టి అదే విధంగా మనకు ఆప్షన్స్ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ 5th, 6th ఆప్షన్ కూడా మెన్షన్ చేశాడు. అంటే దేర్ కెన్ బి నో టీచింగ్ వితౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెన్షన్ చేశారు. దాని తర్వాత 4th వచ్చేసి టీచింగ్ ఇంప్లైస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్, అది కూడా ఇంక్లూడ్ చేశారు. 5th పాయింట్ టీచింగ్ రిక్వైర్స్ కన్విన్సింగ్ అదర్స్ వెన్ కంపేర్ టు ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ వచ్చేసి కొంచెం నెగిటివ్ పాయింట్ కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇచ్చాం కాబట్టి సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అన్నమాట. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మీ టీచింగ్ అన్నది వేరే వాళ్ళని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మీ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని పాజిటివ్గా మోటివేట్ చేయాలి. వాళ్ళలో ఒక సెల్ఫ్ లర్నర్ బయటికి రావాలి, వాళ్ళలో ఒక సెల్ఫ్ మోటివేటర్ బయటికి రావాలి. మీ ఇన్స్ట్రక్షనల్ వెరైటీస్ ద్వారా స్టూడెంట్ యొక్క రెస్పాన్స్ ఇంక్రీజ్ కావాలి. రియాక్షన్ కాదండి, అది ఇంకో క్వశ్చన్లో చెప్తాను. రెస్పాన్స్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి మళ్ళీ చెప్తాను. సో ఈ పాజిటివ్ అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ వచ్చేసి ఏ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసిన ఇది 5వ క్వశ్చన్ అండి. ఇది 5వ క్వశ్చన్. ఇప్పుడు మనకు 500 క్వశ్చన్స్ ఉన్నాయి. 500 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. పాయింట్ టు పాయింట్, బిట్ టు బిట్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 5 క్వశ్చన్స్లో మనకు ఎన్ని రిపిటేషన్స్ జరిగాయి ఆలోచించండి. ఎన్ని రిపిటేషన్స్ జరిగాయి 5 క్వశ్చన్స్లో? అట్లీస్ట్ అంటే 8 to 10 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ రిపీట్ చేయడం జరిగిందన్నమాట. మీరు సబ్జెక్ట్ని నేర్చుకుంటారు, వెల్ అండ్ గుడ్, కానీ బిట్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు 100% నాలెడ్జ్ లేకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఫేస్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం వచ్చేసాము. ఆ నెక్స్ట్ ఫేస్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా ఒక లేటెస్ట్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆస్కింగ్ ఎగ్జామినేషన్స్. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత అసర్టైన్ రీజన్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఒక స్టేట్ లెవెల్ సెట్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఒక అసర్టైన్ రీజన్ క్వశ్చన్ని వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేశారు. కొందరు స్టూడెంట్స్ వచ్చేసి కోర్టుకి వెళ్తారు అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ సెట్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్ కండక్ట్ చేసిందో అది మాత్రం నేను చెప్పలేను. కానీ అసర్టైన్ రీజన్ క్వశ్చన్స్లో మనకు ఎంతో కన్ఫ్యూజన్ రైజ్ చేసి లాజికల్ రీజనింగ్ని అప్లై చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్పేసి ఇటువంటి డిస్కషన్ కూడా వస్తుంది. సో మనం రాంగ్ చెప్పిందని వాళ్ళు ఏం చెప్తారంటే అది రైటే అని చెప్తారు, వాళ్ళు రైట్ చెప్పింది అదే రైట్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తారు. సో ఈ రకంగా మనకు ఆ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు కొన్ని ఆప్షన్స్ని ఇచ్చారు. ఒక పక్క వచ్చేసి టీచింగ్ మెథడ్స్, బోధన పద్ధతుల గురించి చెప్పారు. ఇంకోటి వచ్చేసి దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ దెమ్ ఎఫెక్టివ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ క్వశ్చన్ ద్వారా మనకు తెలిసిపోయింది ఏంటంటే మనకు ఎన్ని మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఉన్నాయని చెప్పేసి. యాక్చువల్గా ఈ క్వశ్చన్ని మనము 2 చోట్ల యూస్ చేసుకోవచ్చు. ఇంట్రడక్షన్ ఫేస్లో యూస్ చేసుకోవచ్చు, అంటే కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్, లెవెల్స్ ఆఫ్ టీచింగ్, క్యారెక్టరిస్టిక్స్, నేచర్స్ ఆఫ్ టీచింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు సిలబస్లోని టీచింగ్ సపోర్ట్ సిస్టమ్ TSS దగ్గర యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు ట్రెడిషనల్ టీచింగ్ సపోర్ట్ మెథడ్స్ గురించి చూసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మోడర్న్ టీచింగ్ సపోర్ట్ మెథడ్స్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇక్కడ 4 పర్టికులర్ మెథడ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ప్లోరేటరీ మెథడ్, ఇన్వెస్టిగేటివ్ మెథడ్, డిస్కషన్ మెథడ్, పర్సనలైజ్డ్ మెథడ్. ఈ 4లోంచి ఖచ్చితంగా ఒక పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో దాని గురించి మీకు 100% నాలెడ్జ్ వస్తుంది, నో డౌట్ అబౌట్ దట్. దీనికన్నా ముందు క్లాస్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాము. ఏం డిస్కస్ చేశాము అంటే మనకు డైలాజిక్ టీచింగ్ గురించి డిస్కస్ చేశాము. డైలాజిక్ టీచింగ్ అంటే ఏంటి, డైలాజిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మోనోలాజిక్ టీచింగ్, మోనోలాజిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం డిస్కస్ చేశాము. ఆ డైలాజిక్ టీచింగ్లో మనం ఏం చెప్పాము అంటే డైలాజిక్ టీచింగ్ అన్నది ఒక మోడర్న్ టీచింగ్ మెథడ్. అందులో స్టూడెంట్స్ అందరినీ పార్టిసిపేట్ చేసి ఒక డిస్కషన్ మెథడ్గా తయారు చేస్తామని చెప్పాము. అదే డిస్కషన్ మెథడ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్వశ్చన్ అదే ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం దానికి కొన్ని వాల్యూస్ని చేంజ్ చేయి లేకుంటే కొంచెం టర్మినాలజీని చేంజ్ చేసి మళ్ళీ యూస్ చేస్తున్నాడు. మీరు ఆ 500 బిట్స్ మీద ఫోకస్ పెట్టి 500 బిట్స్ మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయిపోతే మనం దీని తర్వాత ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తాము. ఒక్క బిట్ కూడా 500 బిట్స్ రాస్తే మన గ్రాండ్ టెస్ట్లో మనం 500 బిట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాము. ఆ 500 బిట్స్
బిట్స్ రాస్తే ఒక్క బిట్ కూడా మీకు పోకూడదు. 500కి 500 మార్క్స్ రావాలి. ఆ రకంగా ఉంటేనే మనకు నెట్ ఎగ్జామినేషన్లో మీ స్కోర్ని పెంచుకుంటారు. ఖచ్చితంగా మీకు నెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో యూజ్ అవుతుందన్నమాట. డిస్కషన్ మెథడ్ గురించి మనం మాట్లాడాము. దీన్ని మనం డైలాజిక్ టీచింగ్ అని చెప్తాము. చూడండి డిస్కషన్ మెథడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ట్రస్ట్ అండ్ ఓపెన్నెస్ ఇన్ రిలేషన్షిప్, ఫ్రీడమ్ టు చూజ్ ఎ థీమ్ అండ్ స్కోప్ ఫార్ ఫ్రాంక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఇది మ్యాచింగ్గా ఉందా లేదా మీరే చెప్పండి. చూడండి నెక్స్ట్, క్రియేటింగ్ ఎ ఛాలెంజ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్, సిస్టమాటిక్ స్టెప్ బై స్టెప్ ప్రెజెంటేషన్. సో ఇక్కడ మనకు డిస్కషన్ మెథడ్లో మనకు ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ జరుగుతుంది. మనం దీనికన్నా ముందు క్వశ్చన్లో ఏం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, రీసెర్చ్ పరంగా క్రిటికల్ అండ్ క్రియేటివ్ ఇంటర్చేంజ్ ఎక్కడ జరుగుతుంది అనే క్వశ్చన్ రైస్ చేసామా లేదా. అక్కడ కూడా మనం ఏం డిస్కస్ చేసామంటే డైలాజిక్ టీచింగ్కి సంబంధించిన అంశం డిస్కస్ చేసాము. అక్కడ మనకు డిస్కషన్ మెథడ్. సో సి అన్నది 100% 2 అన్నమాట. మీరు ఆలోచించండి, సి అన్నది 100% 2 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్లోనే మనకి ఏముంది చెప్పండి, పర్సనల్. నేను ఒక స్టూడెంట్ని ట్రస్ట్ చేస్తున్నాను, నేను ఒక వ్యక్తిని ట్రస్ట్ చేస్తున్నాను, పర్సనల్గా నాకు అతను బాగా తెలుసు కాబట్టి నేను ట్రస్ట్ చేస్తున్నాను, నేను పర్సనల్గా బాగా తెలుసు కాబట్టి ట్రస్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి పర్సనలైజ్డ్ అంటే ట్రస్ట్ అండ్ ఓపెన్నెస్ ఇన్ రిలేషన్షిప్, పర్సనలైజ్డ్ మెథడ్. సో దీన్ని బట్టి మనకు 2 ఆప్షన్స్ క్లియర్గా వచ్చేసాయి. ఇంకోటి మనకు ఇన్వెస్టిగేటివ్ కానివ్వండి, ఎక్స్పోజిటరీ మెథడ్ కానివ్వండి, ఇది మనకు క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ 4 ఆప్షన్స్లో అయితే ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మనకు సి అన్నది 2. మనం ఒక్కసారి ఆప్షన్స్ వైపు వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం. చూడండి మనకు సి అన్నది 2 కరెక్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ అండర్స్టాండింగ్ సి అన్నది పక్కా 2. చూడండి పక్కా 2. ఇక్కడ కూడా మనకు సి అనేది పక్కా 2 కాబట్టి మనకు రిమైనింగ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం ఎక్కువగా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేసేయడమే. ఓకే, దీన్ని కొట్టేసేయండి. సి బి అన్న ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక ఆప్షన్ మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోయింది కాబట్టి, మనకు 2 మనకు క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్స్ వైపు మనకు ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ ఆప్షన్స్ని ఒకసారి అనలైజ్ చేయండి. చూడండి, ఇక్కడ 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 1 వచ్చాడు, 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, మళ్ళీ 3 ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి 1, 4, 4, 5 ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే మనకు ఏ ఆప్షన్ అయితే ఉందో ఇక్కడ 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనము స్టాండర్డైజ్ చేసి ఇంకొక ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే పర్సనలైజ్డ్ మెథడ్ అని చెప్పాను కాబట్టి సో ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో మనకు మ్యాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్కి పర్సనలైజ్డ్ మెథడ్కి ఎటువంటి రిలేషన్ లేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు డి ఆప్షన్కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ట్రస్ట్ అండ్ ఓపెన్నెస్ ఇన్ రిలేషన్షిప్స్. సో మనకు డి అన్నది 1 అన్నమాట. చూడండి, మనకు డి అన్నది ఇక్కడ 1 అని క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇంకా మనకు వేరే ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఏ యొక్క ఆప్షన్ 4 అన్నమాట, బి యొక్క ఆప్షన్ 3 అన్నమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ఆల్రెడీ మనకు ఆప్షన్స్ కొన్ని రిపీట్ అయ్యాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాము. చూడండి, మనకు ఎక్స్పోజిటరీ మెథడ్ అంటే ఏంటంటే మనకు సిస్టమాటిక్ స్టెప్ బై స్టెప్ ప్రెజెంటేషన్ అని ఇక్కడ తెలిసింది. ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఇక్కడ చూసుకుంటే క్రియేటింగ్ ఎ ఛాలెంజ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఏ లెవెల్ ఆఫ్ టీచింగ్లో వస్తుంది అంటే అది వచ్చేసి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్లో మనకు ఒకటి డిస్కస్ చేసాం. మనము ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ని ఏమంటాము అంటే మనము ఇన్వెస్టిగేటివ్ టీచింగ్ అని కూడా మనం చెప్తాము. అందులో మనకి ఏమవుతుందంటే డీటెయిల్గా ఒక టాపిక్ గురించి తెలుసుకోవడము, దాన్ని ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అని చెప్పడం జరిగింది. సో ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ని మనం ఏమంటాము అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటాము. రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ని ప్రపోజ్ చేసిన ప్రపోనెంట్ ఎవరు అంటే హంట్. మనం టాలెంట్ని ఏ విధంగా హంట్ చేస్తామో రిఫ్లెక్టివ్లో కూడా మనకు ఇంటెలెక్చువల్స్ బయటపడతారు కాబట్టి హంట్. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా ఆన్సర్ అర్థమైపోయింది. మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో చూడండి ఫ్రెండ్స్, ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ కీ టీచింగ్ బిహేవియర్స్. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఏం రిపీట్ అయిందంటే దీనికన్నా ముందు క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు, ఎఫెక్టివ్
టీచింగ్ బిహేవియర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. కీ బిహేవియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్ అని మెన్షన్ చేశారు. దాన్నే ఏం చేశారు అంటే కొంచెం మేకప్ పూసి ఏం చేశారంటే సెంటెన్స్ని చేంజ్ చేశారు. ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న 500 బిట్స్ నుంచి క్వశ్చన్ అయితే పక్కకి పోదు. 100% అది ఒక ట్రెజర్, గుర్తుపెట్టుకోండి. ఆ ట్రెజర్ని మీరు ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి, మీకు 100% పర్ఫెక్ట్నెస్ వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాము. ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ కీ టీచింగ్ బిహేవియర్స్ విచ్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ టు కాంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్నెస్. మన లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేశామో ఎఫెక్టివ్ టీచింగ్ EFF గురించి డిస్కస్ చేశాము, AFF గురించి డిస్కస్ చేశాము. దాని యొక్క డిఫరెన్స్ గురించి మీరు తెలుసుకోండి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ టీచింగ్ గురించి కూడా డిస్కస్ చేశాము. ఫ్యాక్టర్ అన్నది మనల్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తుంది, మన ఇంట్రెస్ట్ని పాజిటివ్గా బూస్ట్ చేస్తుంది. ఫ్యాక్టర్ అన్నది మనల్ని నెగిటివ్గా డిస్కరేజ్ చేస్తుంది, మనల్ని నెగిటివ్గా మన ఎనర్జీని తగ్గిస్తుంది అని చెప్పాను. అందులో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి శాలరీ తీసుకున్నాను. ₹1,00,000 శాలరీ వచ్చే జాబ్ అంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, వండర్ఫుల్ సూపర్ అంటారు. అదే ₹5,000 జాబ్ అంటే మీరు ఏం చేస్తారంటే అంత ఇంట్రెస్ట్ చూపిరు. అంటే ఫ్యాక్టర్, శాలరీ అనే ఫ్యాక్టర్ మీ ఇంట్రెస్ట్ని బూస్ట్ చేస్తుంది. ₹1,00,000 అయితే మీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అదే 5,000 అంటే మీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో ఈ రకంగా కూడా డిస్కస్ చేసాము. చూడండి, ఇన్ ద లిస్ట్ గివెన్ బిలో ఐడెంటిఫై దోస్ కీ టీచింగ్ బిహేవియర్స్ విచ్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ టు కాంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్నెస్. సో ఇక్కడ తెలుగులో కూడా మెన్షన్ చేయడం జరిగింది, దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్, లెసన్ క్లారిటీ. కరెక్ట్, లెసన్ క్లారిటీకి సంబంధించిన అంశం కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసామో, లెసన్ క్లారిటీకి సంబంధించిన అంశం కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసామో, మనం టీచింగ్ ఎయిడ్స్లో డిస్కస్ చేసాము. టీచింగ్ AIDS గురించి డిస్కస్ చేసాము. టీచింగ్ ఎయిడ్స్ అంటే మీ ప్రజెంటేషన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేసే విధంగా మనకు కొన్ని రిసోర్సెస్ దాంట్లో యాడ్ చేయడం, దాన్ని టీచింగ్ ఎయిడ్స్ అంటాము. మోర్ ఇంట్రెస్టింగ్ చేసే విధంగా ఇంకా స్టూడెంట్కి క్లారిటీగా అర్థమయ్యే విషయం గురించి మాట్లాడాము. యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రక్షనల్ వెరైటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది ఒక ఎమర్జింగ్ టాపిక్ ఫ్రెండ్స్. నేను ఏ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నానో, డైలాజిక్ టీచింగ్ కానివ్వండి, మోనోలాజిక్ టీచింగ్ కానివ్వండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ కానివ్వండి, లేకపోతే టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించిన అంశం కానివ్వండి, ఇదంతా మనకు వండర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు లెసన్ క్లారిటీ అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. లెసన్ క్లారిటీగా ఉండాలి, లేకపోతే స్టూడెంట్స్కి ఎలా అర్థమవుతుంది, టీచింగ్ అన్నది మీకు ఎలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. టీచింగ్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడంలో లెసన్ మీకు క్లారిటీగా ప్రజెంట్ చేసే విధంగా కూడా ఉండాలి. నెక్స్ట్, ప్రోబింగ్ అంటే ఏంటి? ఇది ఒక నెగిటివ్ టర్మ్ ఫ్రెండ్స్. ప్రోబింగ్ అన్నది ఒక నెగిటివ్ టర్మ్స్. ప్రోబింగ్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేటింగ్ ద్వారా మనకు స్టూడెంట్స్ ఇరిటేట్ అవుతారన్నమాట. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, తనతో ఎందుకు మాట్లాడుతున్నావు, అక్కడే ఎందుకు మాట్లాడావు, అలాగే ఎందుకు బిహేవ్ చేసావు అని చెప్పి 1-4 సార్లు క్వశ్చన్స్ చేస్తే వాళ్ళ నుంచి ఏమొస్తుందంటే, స్టూడెంట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఫ్రస్ట్రేషన్. గుర్తుపెట్టుకోండి, మనకు ప్రోబింగ్ అంటే మనకు టూ మెనీ క్వశ్చన్స్ అడగడం అన్నమాట. సో ప్రోబింగ్ చేసే స్టూడెంట్స్ నుంచి వచ్చే ఫ్రస్ట్రేషన్, దాని ద్వారా జెండర్ బేస్ పైన ఏ జెండర్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, కొన్ని జెండర్ వాళ్ళు అయితే మనకు రియాక్షన్ చూపిస్తారు. రెస్పాన్స్ వేరే, రియాక్షన్ వేరే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రెస్పాన్స్ వేరే, రియాక్షన్ వేరే. ఒక స్టూడెంట్స్ ఫ్రస్ట్రేట్ అయిపోతే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే మీకు రియాక్షన్ చూపిస్తాడు, యాక్షన్కి రియాక్షన్ చూపిస్తాడు, గట్టిగా అరిచేస్తాడు, మీ మీద కేకలు వేస్తాడు, మిస్బిహేవ్ చేస్తాడు. రెస్పాండ్ అంటే మీరు చెప్పిన మాటకి అతను అడిక్వేట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నేను ఒక వండర్ఫుల్ స్టోరీని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీకు 100% ఇది యూస్ఫుల్ అవుతుంది. స్వామి వివేకానంద ఒకసారి చికాగోకి షిప్లో ట్రావెల్ చేస్తుండగా, ఫ్రెండ్స్, స్వామి వివేకానంద, ఇదే స్టోరీని నేను రామకృష్ణ మఠం హైదరాబాద్లో విన్నాను. స్వామి వివేకానంద చికాగోకి ఒక షిప్లో ఇండియా నుంచి ట్రావెల్ చేస్తుండగా, ఆ పర్టికులర్ షిప్ యొక్క క్యాప్టెన్ దగ్గరికి వచ్చి స్వామి వివేకానందని పైనుంచి కింద వరకు 2-3 సార్లు చూసి ఏమంటాడు అంటే, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాంక్ అండ్ మంకీ అంటాడు. అంటే ఒక మాంక్ స్వామీజీకి, ఒక మంకీ కోతికి యొక్క డిఫరెన్స్ ఏంటి? అసలు అడగాల్సిన క్వశ్చన్, ఇరిటేట్ చేయడం కోసం అడగాల్సిన క్వశ్చన్ అడిగాడు. కానీ స్వామి వివేకానంద బ్యాలెన్స్డ్గా పేషెన్స్ మెయింటైన్ చేశారు. పేషెన్స్ మెయింటైన్ చేసి చాలా సింపుల్గా రియాక్షన్ ఇవ్వలేదు, రెస్పాన్స్ని ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్ని ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్లో ఏం చెప్పారు అంటే, రియాక్షన్ ఇవ్వకుండా మాంక్ ఈజ్ ఆన్ దిస్ సైడ్, హూ ఆర్ యూ అన్నారు. మాంక్ అనేది నేను ఇక్కడ స్వామీజీని, నువ్వు ఎవరు, నువ్వు కోతివి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మదర్ తెరిసా ఒక ఎగ్జాంపుల్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మదర్ తెరిసాకి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఉంది. నేను ఆ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మనము దాని గురించి డిస్కస్ చేద్దాము. వండర్ఫుల్ రియాక్షన్కి, రెస్పాన్స్కి. సో ప్రోబింగ్ చేస్తే స్టూడెంట్ ఫ్రస్ట్రేట్ అవుతాడు,
చెప్తాడు. దాని ద్వారా వచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో అది మీ మీద మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, ఏడ్ చేయడం కానివ్వండి, లేకపోతే వేరే రకంగా డైవర్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ప్రోబింగ్ అన్నది చాలా నెగిటివ్, దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఇక్కడ అర్థమైపోయింది. నెక్స్ట్, టీచర్ టాస్క్ ఓరియంటేషన్. కరెక్ట్, టీచింగ్ ఈజ్ టాస్క్ ఓరియంటేషన్. ఆ టాస్క్ ఏంటి? డెవలప్మెంట్ లేదా బిహేవియరల్ చేంజెస్. టీచర్ ఈజ్ టాస్క్ ఓరియంటెడ్. కరెక్ట్. నెక్స్ట్, స్టూడెంట్ సక్సెస్ రేట్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్లీ కరెక్ట్. స్టూడెంట్ సక్సెస్ రేట్ మీకు గుర్తుందో లేదో, దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్లో ఇదే రిపీట్ చేశారు. ఒక ఎగ్జామినేషన్లో అయితే ఇది రిపీట్ చేయరు కదా, మనకు మల్టిపుల్ ఎగ్జామినేషన్స్లో రిపీట్ చేస్తారు కదా. స్టూడెంట్స్ సక్సెస్ రేట్కి సంబంధించి కూడా రిపీట్ చేశారు. మీకు డౌట్గా ఉంటే ఒక్కసారి మనము వెనక్కి వెళ్దాము, తప్పేం లేదు. మనకు ఇంకా ఎక్కువ డిస్కస్ చేయాలి కాబట్టి స్టూడెంట్ సక్సెస్ రేట్కి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేశారు. అది ఎక్కడంటే ఏ బిట్లో అడిగారంటే, చూడండి ఫస్ట్ క్వశ్చన్లో స్టూడెంట్ సక్సెస్ రేట్. ఇక్కడ ఏం చేశారంటే స్టూడెంట్ సక్సెస్ రేట్ తర్వాత వచ్చే టోకెన్ అంతా కట్ చేసి ఒక బిట్ స్టూడెంట్ సక్సెస్ రేట్ని తీసుకొని అక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెసన్ క్లారిటీ అన్న పర్టికులర్ టోకెన్ని కట్ చేసి ఆ లెసన్ క్లారిటీని ఏం చేశారంటే తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేశారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు క్వశ్చన్స్ అన్నవి రిపీట్ అవుతున్నాయి. అట్లీస్ట్ రిపీట్ కాకపోయినా మనకు క్వశ్చన్స్లో కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రిపీట్ చేయడం జరుగుతుందన్నమాట. అదే పద్ధతిని మీరు ఫాలో అయ్యి మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎగ్జామినేషన్లో మనకు యూజ్ అవుతుంది. చూడండి, స్టూడెంట్ సక్సెస్ రేట్ కరెక్ట్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ. చూడండి, ఈ పాయింట్స్ అన్ని మనకు ఒకటే క్వశ్చన్ నుంచి కాపీ చేశారు. ఎంత ఆశ్చర్యం! ఒకటే క్వశ్చన్ నుంచి కాపీ చేశారు, అది ఫస్ట్ క్వశ్చన్ నుంచి కాపీ చేశారనమాట. ఇలా చూసుకుంటే మనకు క్వశ్చన్స్ రిపీట్ అవుతున్న విషయాన్ని మాత్రము మీరందరూ గమనించాలి. ఇదే విషయాన్ని మీరు నార్మల్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని చదువుకుంటూ వెళ్ళారనుకోండి, నేను మీకు 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీకు అర్థం కాదు. దీనికి ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ మీరు తీసుకోవాలి. అది నేను కాకపోయినా ఎవరైనా కావచ్చు, వాళ్ళ గైడెన్స్ని మీరు తీసుకొని మీరు ఒక బ్రాడ్ ఇంట్రోస్పెక్టివ్ థింకింగ్ చేస్తేనే ఈ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. చూడండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ యూజింగ్ స్టూడెంట్ ఐడియాస్. అన్ని పాజిటివ్ పాయింట్సే. నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఏంటి చెప్పండి? ప్రోబింగ్. అన్ని పాజిటివ్ పాయింట్సే. దీన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. ఓల్డ్ వైన్ తీసుకొని ఒక కొత్త బాటిల్లో వచ్చిన అన్ని ఆప్షన్స్ని మళ్ళీ రిపీట్ చేశారు. ఈ రకంగా చూసుకుంటే మనకు అన్ని ఆప్షన్స్ కరెక్టే, ఒక్క ప్రోబింగ్ ఆప్షన్ తప్ప అన్ని ఆప్షన్స్ ఇక్కడ మనకు పాజిటివ్గానే ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, మనకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి, అంటే ఈ మొత్తం పాయింట్ ఎగిరిపోయినట్టే. ఇక్కడ కూడా మీకు సెకండ్ ఆప్షన్ ఉంది, దాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం పాయింట్ ఎగిరిపోయినట్టే. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకటి ఏంటంటే మనకు ఇన్స్ట్రక్షనల్ వెరైటీ ఇక్కడ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా మనకు ఇన్స్ట్రక్షనల్ వెరైటీ కూడా ఇక్కడ ఉంది. సో దీని ప్రకారంగా యూ కెన్ సీ హియర్ వెరీ క్లియర్లీ 1 3 4 5 1 3 4 5 6 యా. సో బోత్ ఆర్ ద సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మనకు టీచర్ టాస్క్ ఓరియంటేషన్ కానివ్వండి, నెక్స్ట్ స్టూడెంట్ సక్సెస్ రేట్ కానివ్వండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ. చూడండి, ఇన్స్ట్రక్షనల్ వెరైటీ ఇక్కడ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్. ప్లస్ యూజింగ్ స్టూడెంట్ ఐడియాస్ రెండు చోట్ల ఉన్నాయి. కానీ మనకు ఫస్ట్ వన్ లెసన్ క్లారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఈ బోత్ ఆప్షన్స్లో కంపేర్ చేసుకుంటే డి ఆప్షన్ ఈజ్ ద బెటర్ వన్ అండ్ బెస్ట్ వన్. యూ కెన్ చూస్ హియర్ డి ఆప్షన్ ఈజ్ గుడ్ వన్. You can choose D option. 1 3 4 5. So you can see here 1 3 4 5 are better options when compared to B. So ఈ రకంగా కూడా మీరు రెండు క్వశ్చన్స్ మధ్య మీరు ఒక అండర్స్టాండింగ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్కి మళ్ళీ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆశ్చర్యంగా మీరు ఇక్కడ చూస్తే యూ విల్ బీ సో అమేజ్డ్ బై సీయింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. యూ కెన్ సీ హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిప్రజెంట్ ద నేచర్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయా లేదా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయా లేదా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. చూడండి, మనకు ఆప్షన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయా లేదా, కానీ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక ఛాలెంజ్. దాన్ని మనము 100% ఇక్కడ అర్థం చేసుకోవాలి. దాన్ని మీరు గమనించండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిప్రజెంట్ ద నేచర్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఎవరైతే ఈ క్లాస్ని చూస్తున్నారో దయచేసి వాళ్ళు సొంత అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఈ రకంగా మనం చూసుకుంటే మనకు
ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మళ్ళీ అదే రిపీట్ చేశారు. ఎన్నిసార్లు ఈ ఆప్షన్ రిపీట్ చేశారో, టీచింగ్ ఈజ్ లైక్ సెల్లింగ్ అండ్ లర్నింగ్ ఈజ్ లైక్ బయింగ్. చూడండి, ఈ నెగిటివ్ పాయింట్ని నేను తీవ్రంగా 5 స్టార్ తీవ్రంగా ఖండిస్తున్నాను. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి నేను 5 స్టార్ ఖండించే విధంగా నేను 5 స్టార్ ఇంటూ మార్క్స్ ఇచ్చేసాను. 5 స్టార్ కాదు, 5 ఇంటూ మార్క్స్ ఇచ్చేసాను. సో ఈ పర్టికులర్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఇంకా మీరు ఏం ఆలోచించదండి, ఆ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. మన లక్ బాగుండి అన్ని దాంట్లో 1 ఉందనుకోండి, మన చూడండి లక్ బాగుంది, మనకు టైం వేస్ట్ కాకుండా అన్ని దాంట్లో మనకు 1 ఉంది కాబట్టి చూడండి, అన్ని దాంట్లో ఇక్కడ 1 ఉంది మొత్తం ఎత్తిపాయి, ఇక్కడ 1 ఉంది మొత్తం వెళ్ళిపోయి, ఇక్కడ 1 ఉంది మొత్తం వెళ్ళిపోయి. ఇంక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటండి? మిగిలిపోయిన ఆప్షన్ బి కాబట్టి మనము దాన్ని కన్సిడర్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతాము. రిమైనింగ్ పాయింట్స్ అన్ని మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ అసర్టైన్ రీజన్. చూడండి, అసర్టైన్ రీజన్. చూడండి, ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అసర్టైన్ రీజన్ అన్న క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే టోటలీ లాజికల్ ఇన్ నేచర్. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసాము? స్టేట్మెంట్స్, కోడ్స్, తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన 9th క్వశ్చన్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ అసర్టైన్ రీజన్కి సంబంధించి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లర్నింగ్. చూడండి, ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లర్నింగ్ అని మెన్షన్ చేశాడు. ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లర్నింగ్. ఎస్, టీచింగ్ అన్నది లర్నింగ్ని బయటికి తీసుకొని రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ని నేను హైలైట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పర్టికులర్ పాయింట్ని హైలైట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పబోతున్నాను. టీచింగ్ వితౌట్ లర్నింగ్ అని ఒక ఆర్టికల్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఆర్టికల్ని మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. టీచింగ్ వితౌట్ లర్నింగ్ అన్న ఈ పదాన్ని గురించి మనకు ఎన్నో వందల ఆథర్స్ వచ్చేసి వందల రకంగా వాళ్ళ ఒపీనియన్స్ని ఇక్కడ షేర్ చేయడం జరిగింది. వందల ఆథర్స్, సమ్ హండ్రెడ్స్ రకంగా వాళ్ళ ఒపీనియన్స్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది. అందులో ఒక ఆథర్ పేరు ప్యాట్రిక్ ఫ్రిడ్జ్ గెరాల్డ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్యాట్రిక్ PATRICK ఫ్రిడ్జ్ FRITZ గెరాల్డ్ GARALD. ప్యాట్రిక్ ఫ్రిడ్జ్ గెరాల్డ్ అన్న ఆథరు ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే టీచింగ్ ద్వారా లర్నింగ్ రావాలి అని కంపల్సరీ ఏం లేదు అని చెప్పారు. చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీచింగ్ ద్వారా లర్నింగ్ రావాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కాంట్రవర్షియల్ లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా సేమ్ మేనర్ కాయ్లీ COYLEE వాళ్ళు కూడా ఒక రకంగా ప్రపోజ్ చేశారు. ఏం చెప్పాలంటే టీచింగ్ ద్వారా ఖచ్చితంగా లర్నింగ్ వస్తుంది అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక వ్యక్తి పేరు బ్రెయిన్ కర్రీ. మీరు విన్నది కరెక్టే ఫ్రెండ్స్. బ్రెయిన్ కర్రీ ఉన్న వ్యక్తి ఏం చెప్పారు అంటే మనకు టీచింగ్ ద్వారా ఖచ్చితంగా లర్నింగ్ వస్తుంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా చెప్పారు. దాన్ని ఏమంటామంటే మనము టీచింగ్ వితౌట్ లర్నింగ్ అన్న ఒక ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లర్నింగ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. ఇక్కడ చూసుకుంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కాంట్రవర్షియల్గా మారిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కాంట్రవర్షియల్గా మారిపోయింది. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ పాజిటివ్గానే ఉంది అనిపిస్తుంది, కానీ అబ్జెక్షనబుల్గా దీని ఆన్సర్ ఏంటంటే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్న ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అన్నమాట. ఎందుకంటే అసర్టైన్ రీజన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి సో మన గెస్సింగ్ కరెక్ట్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆన్సర్ ఏ అయినప్పటికీ కూడా మనకు సి కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి అసర్టైన్ రీజన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. రీసెంట్గా వచ్చిన ఒక స్టేట్ లెవెల్ సెట్ ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి కూడా అక్కడ కూడా అన్యాయం జరిగింది అని కొందరు స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ వాదనని వినిపించారు. ఇక్కడ మనకు లర్నింగ్ టు బీ యూస్ఫుల్ మస్ట్ బీ డిరైవ్డ్ ఫ్రమ్ టీచింగ్. ఇక్కడ ఈ పాయింట్లో ఎందుకు ఇక్కడ ఫాల్స్ అని చెప్పారు అంటే లర్నింగ్ అన్నది మనకు టీచింగ్ ద్వారే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ద్వారా కూడా వస్తుంది అన్న పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లర్నింగ్ టు బీ యూస్ఫుల్ మస్ట్ బీ డిరైవ్డ్. మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితముగా. షుడ్ అంటే ఏంటి? ఖచ్చితముగా. రేపు మీరు ఖచ్చితంగా క్లాస్కి 9 గంటలకు రావాలి
అని చెప్పి ఎవరన్నా మీ ఫ్యాకల్టీ చెప్పారనుకోండి, మీరు రావాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రావాలి. ఈ మస్ట్ చూడండి, ఈ మస్ట్ అన్న వర్డ్ మొత్తం సినారియోని చేంజ్ చేసింది. లర్నింగ్ టు బీ యూస్ఫుల్ మస్ట్ బీ డిరైవ్డ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మస్ట్ అంటే ఎప్పుడు వస్తుంది? ఇంగ్లీష్లో ఖచ్చితంగా రావాలి. రేపు 9 గంటలకి ఢిల్లీ నుంచి ఇన్స్పెక్షన్ వస్తుంది. రేపు 9 గంటల నుంచి ఒక యూనివర్సిటీ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తుంది. మీరు ఖచ్చితంగా రావాలి. దీనికన్నా ముందు వీడియోస్లో కూడా మనం ఏం డిస్కస్ చేసాము అంటే, లర్నింగ్ అన్నది టీచింగ్ నుంచే కాకుండా ఎక్స్పీరియన్స్ నుంచే వస్తుంది అని చెప్పాము. ఆ ఒక్క పాయింట్ పైన దీన్ని యాక్సెప్ట్ చేయకుండా సి అన్న పాయింట్ని ఇక్కడ కరెక్ట్ చేయడం జరిగింది. ఒక్క వర్డ్, ఒక పాయింట్ అది మొత్తం సినారియోని చేంజ్ చేస్తుంది. చూడండి, లర్నింగ్ టు బీ యూస్ఫుల్ మస్ట్ బీ డిరైవ్డ్. మస్ట్ ఎప్పుడు వస్తుంది? ఖచ్చితముగా 100%. మస్ట్, షుడ్, కుడ్ వచ్చింది అనుకోండి అంటే ఛాన్సెస్ ఆఫ్ పాసిబిలిటీ. మస్ట్ షుడ్ వస్తే ఖచ్చితంగా హీ మస్ట్ కమ్, అతను ఆర్డర్ మస్ట్ అంటే ఆర్డర్, షుడ్ అంటే ఆర్డర్ అన్నమాట. ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీకి దీనిపైన ఇంకా వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ అన్నది కరెక్ట్, రీజన్ అన్నది రాంగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, చూడండి మళ్ళీ అదే పర్టికులర్ రిపీట్ చేశారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ బిహేవియర్ ఇన్ ఎఫెక్టివ్ టీచింగ్. చూడండి, మన ప్రీవియస్ క్లాస్లో కూడా ఎఫెక్టివ్కి మనం డిస్కస్ చేసాము. పలకడంలో డిఫరెంట్ ఉన్నా కానీ పలకడంలో సేమ్ ఉన్నా మనకు దాని స్పెల్లింగ్ వచ్చేసి డిఫరెంట్. కాబట్టి ఇన్ ద సేమ్ మ్యానర్ ఇక్కడ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ బిహేవియర్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్. దీనికి ఆన్సర్ నేను చెప్పను ఫ్రెండ్స్, మీరే చెప్తారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎబిలిటీ వచ్చేసింది కాబట్టి. నాకు కామెంట్ సెక్షన్లో ఈ పర్టికులర్ 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏది ఉండొచ్చు మీరే చెప్పండి. ఎందుకంటే మనం 10th క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. దీనికన్నా ముందు 9 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. అందులో ఏ వర్డ్ ఎక్కువ యూస్ చేయడం జరిగింది, ఏనా, బీనా, సీనా, డీనా, ఎక్కువ ఏ వర్డ్ యూస్ చేయడం జరిగిందో మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదేంటంటే ఇన్స్ట్రక్షనల్ వెరైటీ అన్న క్వశ్చన్ మనకు ఎక్కువ శాతం మనం దీనికన్నా ముందు కూడా యూస్ చేసాం. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. మీకు 1 మార్క్ వచ్చేసింది. మీకు 100% నెట్ ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్, ఎఫెక్టివ్ టీచింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్. చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్టివ్ టీచింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్. మళ్ళీ చూడండి, ఇంతవరకు మనం డిస్కస్ చేసిందంతా కోడ్ బేస్డ్ క్వశ్చన్స్, మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, రీజన్ ఆర్ సర్టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ అందులో కూడా కొన్ని రకాలు ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఎఫెక్టివ్ టీచింగ్ గురించి మళ్ళీ అదే రిపీట్ చేశాడు. ఎఫెక్టివ్ టీచింగ్ అని ఈ పర్టికులర్ పదం ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆలోచించండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, బిట్ ఎక్స్ప్లెనేషన్ని మీరు 100% మీరు బిట్ ఎక్స్ప్లెనేషన్ని మిస్ కావద్దండి. నా క్లాసెస్ని మీరు స్కిప్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ బిట్ సెక్షన్ని మాత్రం దయచేసి మీరు మిస్ చేయొద్దండి. ఇదే విషయాన్ని నా ప్రీవియస్ క్లాసెస్లో స్టూడెంట్స్కి చెప్పాను. వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకున్నారు. ఇన్ ద సేమ్ మేనర్ మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, రెండింటికి ఇవ్వండి. బిట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మన కాన్సెప్ట్ కూడా 2 బ్యాలెన్స్ అయితే మీకు వండర్ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తా. చూడండి, మీరు ఆన్సర్స్ని గెస్ట్ చేయండి. మీ నాలెడ్జ్ని, మీ థింకింగ్ని ఇంకా పదును పెట్టండి. వండర్ఫుల్గా ఉంటుంది. ఎఫెక్టివ్ టీచింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్. చూడండి, సమర్థవంతమైన బోధన యొక్క పని ఫంక్షన్ ఆఫ్ ఏంటంటే టీచర్స్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్, మంచి పాయింట్ అండి. ఇది నెగిటివ్ పాయింట్ ఏం కాదండి, అబ్సల్యూట్లీ నాట్. దిస్ ఈజ్ అ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. చూడండి, టీచర్స్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ అ గుడ్ పాయింట్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నెగిటివ్ పాయింట్, ఇట్స్ అ గుడ్ పాయింట్. ఇక్కడ కంపారిజన్ వస్తుంది. చూడండి, ఆప్షన్స్ ఎంత టాక్టికల్గా ఇస్తున్నారు. చూడండి, నెట్ ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ ఎంత టాక్టికల్గా ఇస్తున్నారు. టీచర్స్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఎఫెక్టివ్ టీచింగ్ వస్తుంది. ఒక క్వశ్చన్లో ఏ విధంగా అడిగారు అంటే, శాలరీ కూడా ఒక ఫంక్షనే, శాలరీ కూడా ఒక ఫ్యాక్టరీ. కరెక్టే, టీచర్స్ శాలరీ కూడా ఒక ఫ్యాక్టరీ మెన్షన్ చేశారు. టీచర్స్ హానెస్టీ అండ్ కమిట్మెంట్, అబ్సల్యూట్లీ కరెక్టే అండి. నేను రాంగ్ అని చెప్పడం లేదు. ఫస్ట్ పాయింట్ కూడా కరెక్టే, సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. థర్డ్, టీచర్స్ మేకింగ్ స్టూడెంట్ లర్న్ అండ్ అండర్స్టాండ్. వండర్ఫుల్ పాయింట్. When compared to A, B, C is king. Next, teachers liking for professional excellence. చూడండి, ఇది కూడా మంచి పాయింట్ అండి, నేను కాదని చెప్పడం లేదు. కానీ ఈ 4 పాయింట్లో మనకు కింగ్ పాయింట్ ఏంటంటే టీచర్స్
ఛాలెంజ్ మేకింగ్ స్టూడెంట్స్ లెర్న్ అండ్ అండర్స్టాండ్. టీచర్ అతని స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఎలా లెసన్ క్లారిటీ ఉందో ఆ రకంగా వాళ్ళకి చెప్తేనే కదండి వాళ్ళు అర్థం చేసుకునేది. అది ఎఫెక్టివ్ టీచింగ్గా మారేది. సో ఆప్షన్ ఈజ్ సి అన్నమాట. కొంచెం కీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం కీ ఇచ్చి వదిలేసామనుకోండి, అదే జైంట్ వీల్ తిరుగుతూ ఉంటుంది, క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్కి మనము వెళ్ళిపోదాము. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ పాయింట్ని మళ్ళీ నేను రిపీట్ చేయడం జరుగుతుంది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేసాము. ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. నో ప్రాబ్లం, అయినా విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. చూడండి ఫ్రెండ్స్, మనకు కోర్స్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్, మళ్ళీ ఎఫెక్టివ్నెస్ 1 టైమ్ ఎఫెక్టివ్నెస్, 2 టైమ్స్ ఎఫెక్టివ్నెస్, 3 టైమ్స్. మనం డిస్కస్ చేసిన 12 క్వశ్చన్స్లో మనకి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ ఎన్నిసార్లు రావడం జరిగింది చూడండి. కవరేజ్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యావరేజ్, సగటు కోర్సు, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్, చూడండి యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ క్లాస్ రూమ్, నెక్స్ట్ లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్. నేను అదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్టూడెంట్కి డౌట్ వస్తుంది, సార్ యూజింగ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ కూడా ఇంపార్టెంటే కదా సార్. 100% ఇంపార్టెంట్ అమ్మా, ఎవరు కాదని చెప్పారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎఫెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేస్తేనే కదండి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాయింట్ ఏదైతే ఉందో లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్లోనే ఈ పాయింట్ కూడా వచ్చేసిన విషయం మాత్రం మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ని కంప్లీట్ చేసుకుని సెకండ్ ఫేజ్కి వచ్చేసారు. మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాశారు అంటే దాని అర్థం ఏంటంటే 8th 9th మీరు కంప్లీట్ చేసింటేనే కదా 10th వచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎగ్జామినేషన్ సెకండ్ ఎగ్జామినేషన్ రాశారంటే అర్థం ఏంటంటే మీరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోతేనే కదా. మీకు ఇక్కడ యూజింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ టీచింగ్ ఎయిడ్స్ మీరు బాగా యూస్ చేస్తేనే, టీచర్ అనే వ్యక్తి బాగా యూస్ చేశాడు కాబట్టి అవుట్కమ్లో ఏమొచ్చింది అంటే లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం జరిగింది. వీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ చదివారు, లేకపోతే నెట్ ఎగ్జామినేషన్ రాశారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ 10th క్లాసు, ఇంటరు లేదా డిప్లొమా, పీజీ ప్రోగ్రామ్ వరకు వచ్చి కంప్లీట్ చేసింటేనే కదా మీరు నెట్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద రాయారు కదా. ఆ రకంగా లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు అంటే టీచర్ అనే వ్యక్తి మనకు ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ చేసింటాడు, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ కల్పించింటారు. దాని తర్వాత మనకు లాస్ట్లో ఏమొచ్చిందంటే లెర్నింగ్ అవుట్కమ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చిందన్నమాట. సో ఈ ఆప్షన్ని మనము ఓకే చేసేసుకుందాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ని ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్ విచ్ టీచింగ్ మెథడ్, చూడండి ఫ్రెండ్స్, ఇన్ విచ్ టీచింగ్ మెథడ్స్ లెర్నర్స్ పార్టిసిపేషన్ మేడ్ ఆప్టిమల్ అండ్ ప్రోయాక్టివ్? విచ్ టీచింగ్ మెథడ్? దీని గురించి మళ్ళీ మనకు 2-3 సార్లు ఇదే క్వశ్చన్స్ని రిపీట్ చేయడం జరిగింది. రిపీట్ చేసామా లేదా?